ఆ బాసుమతి బియ్యం ఉడకటానికి 1 కప్పు పాలు పోసేసి మూత పెట్టేసి బాసుమతి అన్నాన్ని ఉడికించుకుంటాం. చిన్న నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేరుశెనగ పప్పులు వీటన్నిటిని సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని అలా పొడిలా చేసి పెట్టుకుంటాం. మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, పుదీనాకులు, పసుపు ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత క్యాబేజీని సన్నగా చీలికల వలె అట్లా కోసుకున్నాం. తాలింపులో వేసి కాస్త వేగనివ్వాలి. మూత పెట్టేసి అలా అందులో ఉండే నీటితోనే మగ్గనివ్వాలి. క్యాబేజీ మగ్గిన తర్వాత అందులో ఉడకబెట్టిన పచ్చి బఠానీల్ని అందులో వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసేసి మసాలా పొడిని అందులో వేసేసాం. దీన్ని క్యాబేజీతో అట్లా పూర్తిగా కలిపిన తర్వాత పాలతో ఉడికించుకున్న బాసుమతి అన్నాన్ని ఇందులో వేసేస్తాం. పూర్తిగా అట్లా కలిపేస్తే క్యాబేజీ రైస్ సిద్ధమవుతుంది.